ఆచి చికెన్ మసాలా. బంగ్లాదేశ్ లో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరాముడి విగ్రహం వివాదంగా మారింది. దీంతో విగ్రహ నిర్మాణం ఆగినట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్ ఉత్తర భాగంలో ఉన్న గైబందా జిల్లాలో 82 అడుగుల ఎత్తున ఉన్న శ్రీరాముని విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఈ విగ్రహం నిర్మాణ పనుల్ని తీవ్రవాద ఇస్లామిక్ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విగ్రహాన్ని నిర్మించొద్దని రాడికల్ ఇస్లామిక్ మూకలు ర్యాలీలు నిరసనలు చేశాయి. రాముడి విగ్రహం పేల్చేస్తామన్న బెదిరింపులతో నిర్మాణాన్ని నిలిపివేశారు. పలాస్బారి ప్రాంతంలోని శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయ సముదాయంలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపట్టారు. సుమారు 220 మిలియన్ల టాకాలు ఉంటే అంటే సుమారుగా 17 కోట్ల వ్యయంతో శ్రీరాముడి భారీ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. రాముడి విగ్రహంతో పాటు 50 అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహం, 30 అడుగుల శివుడి విగ్రహాన్ని కూడా నిర్మిస్తున్నారు. నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఇస్లామిక్ సంస్థలు దీనిని వ్యతిరేకిస్తున్నాయని ఆలయ కమిటీ చెబుతుంది. ఈ పరిణామాలు అక్కడి హిందువుల్లో మైనారిటీల వర్గాల్లో భయాందోళనలు పెరిగాయి. మైనారిటీ మత స్వేచ్ఛ బంగ్లాదేశ్ లో ప్రశ్నార్థకంగా మారింది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ని గద్దెనెత్తారు. ఇక ఆయన అధికారంలో ఉన్న సమయంలోనే జమాతే ఇస్లామీ వంటి మతోన్మాద సంస్థలపై నిషేధాన్ని ఎత్తివేశాడు. అప్పటి నుంచి బంగ్లా వ్యాప్తంగా భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేకత పెరిగింది. శ్రీరాముడి విగ్రహ నిర్మాణంపై ఆ దేశంలోని మతోన్మాద మత బోధకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. విగ్రహాన్ని బుల్డోజర్లతో కూల్చకపోతే ముస్లింలే దాన్ని ధ్వంసం చేస్తారని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో చట్ట వ్యవస్థ, సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు తాత్కాలికంగా నిర్మాణాన్ని నిలిపివేశారు. ఇదిలా ఉంటే ఇటీవల అటు గైబందాలో జరిగిన ఇస్లామిస్టుల ర్యాలీలో శ్రీరాముడి చిత్రాన్ని అపవిత్రం చేశారు. ఈ ఘటనకు నిరసనగా ఢాకా యూనివర్సిటీలోని విద్యార్థులు కాకడాలతో ర్యాలీ నిర్వహించారు. శ్రీరాముడి విగ్రహాన్ని అవమానించిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలు వివక్ష ఎదుర్కొంటున్నారని అన్నారు. మరోవైపు వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పందించారు. ఇది తాలిబాన్ తరహా మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. Bravo!